Hi, I'm Dr. Y.V. Rao, plastic surgeon from Dr. Y.V. Rao Clinics, Hyderabad and Vizag. ఈరోజు అంటే ఏజ్ గురించి అంటే రైనోప్లాస్టీ చాలామంది అడుగుతూ ఉంటారు ఏజ్ గురించి. ఆ ఏజ్ గురించి ఫ్యూ పాయింట్స్ అబౌట్ దట్ పర్టికులర్ పాయింట్ అనమాట. ఈరోజు చూస్తే ఒక 49-year-old లేడీ అనమాట చేయించుకోవడానికని వచ్చారు. సో దేర్ ఆర్ వేరియస్ ఆప్షన్. కొంతమంది అనుకుంటారు ఈ వయసులో చేయకూడదు, ఈ వయసులో చేయొచ్చు అనేది. ఏ ఫ్యూ మిత్స్ ఐ ట్రై టు సాల్వ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ వై దే ఆర్ మిత్స్ అండ్ బట్ దే ఆర్ నాట్ ద వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్ అనేది. ఈ రైనోప్లాస్టీ అనేది ఎనీథింగ్ ఆఫ్టర్ 16 years అంటే ఒక మెచ్యూరిటీ వచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో ఒక మెచ్యూరిటీ అంటే అన్ని ఫేషియల్ గ్రోత్ అంతా అప్రాక్సిమేట్లీ 80 to 90% ఆఫ్ ది గ్రోత్ అంతా బై 15 to 16 years అయిపోతుంది అనమాట. ఎస్పెషల్లీ ద ఫేషియల్ స్కెల్టన్, మిగతా రెస్ట్ ఆఫ్ ది బాడీ కాదు, ఫేషియల్ స్కెల్టన్లో. సో ఆ టైం కాడి నుంచి మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు అని ఒక సైంటిఫికల్ స్టడీస్ బాగా ప్రూవ్ చేసినాయి అనమాట. సో లేడీస్కి కొంచెం ఎర్లీగా ఒక 1 or 2 years ముందు ఉండొచ్చు, జెంట్స్కి 1 or 2 years లేట్గా ఉండొచ్చు. సో బట్ అప్రాక్సిమేట్లీ 16 years అని పెట్టుకుంటాం, ±1 or 2 years అనమాట. ఆ తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇప్పుడు ఎక్సెప్షన్స్ ఉంటాయి ప్రతిదానికి, మెడిసిన్లో అయినా కానీ దేంట్లో అయినా కానీ కొంచెం నామ్స్ ఉంటాయి, కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఇది నామ్. ఎక్సెప్షన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సివియర్ డిఫార్మిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాగా క్రికెట్గా ఉంది, ఆ పాప కానీ బాబు కానీ మనం స్కూల్కి వెళ్ళలేకపోతున్నాడు, లేదంటే టీచింగ్ ఉంది దానివల్ల పియర్స్ దగ్గర నుంచి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే వీ ట్రైన్ టు టైగ్రో ఎ లిటిల్ ఎర్లీ. బట్ అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే వీ డోంట్ డూ అగ్రెసివ్గా చేయమన్నమాట. వాళ్ళకి అంటే ఎక్సెసివ్ డిసెక్షన్ కానీ, అంటే సివియర్గా మొత్తం అన్ని ఓపెన్ చేయడం కానీ, టూ మచ్గా చేయడం కాకుండా మినిమల్ డిసెక్షన్ తోటి కొంచెం రీజనబుల్ ఈల్డ్ తీసుకొచ్చి అంటే ప్రెజెంటబుల్ స్టేజ్ వరకు మనం తీసుకెళ్తాం. అంటే వీఆర్ నాట్ టీచింగ్ పర్ఫెక్షన్ తీసుకురావడానికి కాదు, బట్ ఓన్లీ ప్రెజెంటబుల్ స్టేజ్కి తీసుకురావడానికి చేస్తాం అన్నమాట. సో అది యూజువల్గా ఎక్కువగా క్లెఫ్ట్ లిప్ అండ్ ప్యాలెట్ డిఫార్మిటీస్లో కనపడుతూ ఉంటుంది. బికాస్ క్లెఫ్ట్ ఆఫ్ ఆల్ ది క్రీనియోఫేషియల్ డిఫార్మిటీస్ అంటే మనకి పైన పార్ట్ కానీ కింద ఫేస్ మీద వచ్చే డిఫార్మిటీస్ అన్నింటిలో క్లెఫ్ట్ లిప్ అండ్ ప్యాలెట్ ఈస్ ప్రాబబ్లీ ది కామన్ అనమాట, అనుకోవచ్చు అనమాట. సో దానికి ఏం చేస్తామంటే కొంతమందికి ఈ పెదవి అంగట్లో తొరితో పాటు గ్యాప్తో పాటు నోస్లో కూడా కొంచెం గ్యాప్ వచ్చి డిఫెక్ట్ క్రికెట్గా తయారవుతుంది అనమాట. బికాస్ వీటన్నిటికీ ఈ నోస్కి ఈ బేస్ అంతా ఈ ప్లాట్ఫామ్ మ్యాగ్జిల్ అనమాట, ఈ పార్ట్. సో ఇదే సరిగా లేకపోతే న్యాచురల్ నోస్ కూడా క్రికెట్గా ఉండి ఓ పక్కన అన్ఈక్వల్గా ఉంటాయి అనమాట. సో ఆ ఈక్వల్ చేసి దాన్ని ప్రెజెంటబుల్ స్టేజ్ తీసుకురావచ్చు. అలాగే వాట్ ఆర్ ది అప్పర్ లిమిట్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. 16 years మినిమం అయితే కనుక అప్పర్ లిమిట్ ఏంటి అడుగుతారు. ఎనీథింగ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ మెడికల్లీ ఫిట్ అండ్ వెన్ దేర్ ఇస్ ఎన్ ఇంటెన్షన్. కావాల్సింది ఏంటంటే రైనోప్లాస్టిక్ ఇక్కడ మనకి ఇంటెన్షన్ ఒకటి, అంటే నా ముక్కు సరిగా బాగుండాలి, అది చేయించుకోవాలి అనేది ఒకటి, అండ్ మెడికల్గా ఫిట్ ఉండాలి. అలా ఉన్నప్పుడు ఈవెన్ 8 years వాళ్ళకు కూడా చేసుకోవచ్చు అనమాట, నో ప్రాబ్లం. సో దీస్ ఆర్ ది ఏజ్ రిలేటెడ్, అంటే ఏజ్ రిలేటెడ్గా కొన్ని ఫ్యూ పాయింట్స్ అనమాట ఐ వుడ్ లైక్ టు పాయింట్ అవుట్.